ప్రపంచం అరుస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కానీ మన నేల మాత్రం మౌనంగా అడుగుతుంది, నా కొత్త సంవత్సరం ఎక్కడా? జనవరి 1 కేవలం ఒక తేదీ, క్యాలెండర్లో ఒక గీత మాత్రమే. కానీ నా ఉగాది మన రక్తంలో ఉన్న కాలం. మన భూమి, మన పంట చిగురు తొడుక్కునేది జనవరిలో కాదు. మన రైతు ఆశలు విత్తేది జనవరిలో కాదు, చైత్రంలో. మన జీవితం కొత్త ఊపిరి పీల్చేది జనవరిలో కాదు, ఉగాదిలో. అందుకే మన పెద్దలు చెప్పారు, చైత్రశుద్ధ పాడ్యమి సృష్టి మొదలైన రోజు. ఇది కథ కాదు, ఇది కాలం సత్యం. ఉగాది అంటే పండుగ కాదు, ప్రకృతితో మన ఒప్పందం. వేప చిగురు చేదుగా ఉంటుంది, అది జీవితం సూటిగా ఉండదని గుర్తు. బెల్లం తియ్యగా ఉంటుంది, అది ఆశ విడిచిపెట్టొద్దని గుర్తు. పచ్చడి ఒక్కటే కాదు, అది జీవితం సిలబస్. ఇది మనకు ఈ పండగ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇంత తత్వం ఏ జనవరి పార్టీకి తెలుసు? ఎవరో రాసిన క్యాలెండర్ని మన కాలంగా అంగీకరించామే కాని మన ఋషులు రాసిన మన పంచాంగాన్ని మరిచిపోయాం. ఎవరో నిర్ణయించిన తేదీకి పటాకులు కాల్చాం. మన నేల చెప్పిన రోజున మౌనంగా ఉన్నాం. ఇది తప్పా కాదా? మన సంస్కృతి అడుక్కునే సంస్కృతి కాదు, ప్రపంచానికి కాలాన్ని నేర్పిన సంస్కృతి మనది. సూర్యుని గమనాన్ని సంవత్సరంగా మార్చిన జ్ఞానం. పంచాంగమంటే భవిష్యత్తు చెప్పడం కాదు, మన బాధ్యత గుర్తు చేయడం. ఈ సంవత్సరం నీ ఆలోచన ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ఈ ప్రశ్న వేయేది జనవరి కాదు, ఉగాది. మనకి జనవరి వద్దు, మన ఉగాది మనకు ముద్దు కాదు, మన ఉగాది మనకు ప్రాణం. మన పండుగలు కాపాడితే మనమే కాపాడబడతాం, మన వేర్లు మరిచితే మనమే మరిచిపోతాం. ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది కొత్త సంవత్సరం అంటే మన ఉగాది. సర్వే జనా సుఖినో భవంతు అనేది మన నినాదం. హిందూ హిందూ భాయి భాయి, ఐక్యతే మన శక్తి.